సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని మహీంద్రా అండ్ మహీంద్రా కాలనీలో ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండగగా జరిగింది. కళ్యాణ మహోత్సవంలో వందలాది మంది దంపతులు స్వామివారికి అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వేద బ్రాహ్మణుల మంత్రోచ్చారణ మధ్య ఎంతో వైభవంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. దేవాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. प्रयुक्त ब्रह्मोत्सव पांचानिका पूर्वक उत्सव लोक संरक्षणार्थो सकल सस्याभिवृद्ध्यर्थो धान्याभि अभिवृद्धि शांति आचार्य श्रीहस्ते నా తండ్రి బొడ్డున పారిజాతం మరచుందురా శిరమున చింతామణి నా తండ్రి నాగమరు నక్షత్ర ఈరోజు 23వ బ్రహ్మోత్సవం వైభవంగా భక్తుల సమక్షంలో రంగరంగ వైభవంగా పూర్తి చేసుకున్నాం. ప్రతి సంవత్సరం ఇదే విధంగా స్వామివారికి బ్రహ్మోత్సవాలు చేసుకుంటూ వస్తున్నాం. అయితే ప్రతి సంవత్సరం స్వామివారికి ఇక్కడ దినదిన అభివృద్ధి చెందుకుంటూ ఆలయ అభివృద్ధి కూడా జరుగుతూ ఉంది. దానికి భక్తులు పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు. వారి వారి స్థాయిని బట్టి వారి ఆర్థిక సహకారంతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సినవి ఉన్నాయి. దానికి మరి ఆలయ కమిటీ ఒక ప్రణాళిక ప్రకారంగా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. ఈ స్వామివారి వెలిసి 24 సంవత్సరాలు అయింది. ఇక్కడ జహీరాబాద్ ప్రాంతంలో ఈ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారు. మరి వారందరికీ కూడా ఇక్కడ వచ్చినందుకు మేలు జరుగుతూ ఉంది. వారికి కూడా ఈ స్వామి ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి వారు నమ్మకంగా వారు వస్తు రూపేణ మరి ధన రూపేణ స్వామివారికి సమర్పించుకుంటున్నారు. అవన్నీ కూడా మరి నిజంగా కూడా అవి స్వామివారికి చెందాలన్న ఉద్దేశంతో నిబద్ధతతో ఇక్కడ ఉన్నటువంటి కమిటీ ప్రణాళిక ప్రకారం పనిచేస్తూ ముందుకు పోతూ ఉన్నాం. ఇక ముందు కూడా మరి 27వ సంవత్సరంలో 2027లో 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని స్వామివారు గొప్ప కార్యక్రమాన్ని చేయించుకోబోతున్నారు. మరి దానికి కూడా ఇప్పటి నుంచే మేమంతా కూడా సన్నద్ధమై ప్రణాళిక ప్రకారంగా ముందుకు పోయి అప్పుడు ఇంకా వైభవంగా
ఇంకా రెండింతల మంది భక్తులు వచ్చే విధంగా మేము ప్రణాళికతో ముందుకు పోయి విజయవంతంగా పూర్తి చేస్తాం. దానికి భక్తులందరి సహకారం ఉంటుంది కాబట్టి ఇదే విధంగా ఇక ముందు కూడా అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాము ఆ స్వామివారి ఆశీర్వాదంతో అని చెప్పేసి మేము ఆలయ కమిటీ తరఫున మనవి చేస్తాము.